చిన్నపిల్లాడిని అరే క్రిస్మస్ పండుగ ఎలా చేసుకుంటున్నారు అని అడిగామనుకోండి, వాడు ఏం చెప్తాడంటే, ఈసారి నేను 3 పాటలకు డ్యాన్స్ వేస్తున్నాను, 2 జతలు బట్టలు కొనుక్కున్నాను అని చెప్తాడు. ఆడి దృష్టిలో క్రిస్మస్ అంటే బట్టలు, డ్యాన్సు. అదే యూత్ వారిని అడిగామనుకోండి, యూత్ వారు ఏం చెప్తారంటే, ఏం లేదన్నా ఈసారి మంచి ధూమ్ధామ్ ఉంటుంది, మొత్తం 4 డీజే పాటలోను, ఇంకా ఒక 100 కేజీల కేకు, ఇంకా పైనుంచి కింద వరకు కూడా చిరిగిపోయిన బట్టలు. అది యూత్ వాళ్ళ క్రిస్మస్. అదే తల్లుల్ని అడిగామనుకోండి, ఏం చెప్తారు? ఇట్లా అన్నిళ్ళు కానీ ఇంకోటి చెప్పమంటారా? మొత్తం 2 రోజులు పని మానేసి ఇల్లంతా దులిపేసి ఇంట్లో సామాను మిద్ది మీద సామాను అంతా తెచ్చేసి బయటెట్టేసి చుట్టుపక్కల వాళ్ళు పిలిచేసి మొత్తం చింతపండు ఇటు తోమేసి మెరుపు వచ్చేసిలా చేస్తారు. అదే క్రిస్మస్. ఇంటికి సందడి ఉండాలి కదా క్రిస్మస్ అంటే. ఆ తర్వాత 5,000 రూపాయలు చీర, 10,000 రూపాయలు చీర ఎప్పుడు కొనుక్కుందామంటే పక్కోళ్ళు కొనేసుకున్న తర్వాత మనం కొనుక్కోవాలి, లేదంటే మనలాంటి చీర వాళ్ళు కొనేస్తారు. అది తల్లుల క్రిస్మస్. ఇల్లు దులపడం, బట్టలు కొనుక్కోవడం, అది తల్లుల క్రిస్మస్. మరి తండ్రుల క్రిస్మస్ మూత తిప్పడమే తండ్రుల క్రిస్మస్. అందరూ కాదులేండి, కొందరే. అంటే క్రిస్మస్ అంటే ఒక్కొక్కడికి ఒక అర్థం ఉంది. వయసును బట్టి ఒక్కొక్కడు ఒక్కో రీతిలో ఆ క్రిస్మస్ని ఆనందిస్తూ ఉంటారు. అందుకని ఇందాక నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్న పూలన్నీ చింపేశారు, డెకరేషన్ పూలు. ఇందాక నుంచి పాస్టర్ గారు డ్యాన్స్, పాస్టర్ గారు డ్యాన్స్ అంటూ ఉన్నారు. అంటే క్రిస్మస్ ఒక్కొక్కరిది ఒక రకం. అసలు నిజమైన క్రిస్మస్ ఏంటని చూస్తే మనకి లూకాసువార్త 2:14 బైబిల్ తీయవసరం లేదు, ఎవరను కంఠత వాక్యం అది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాకని దేవునికి స్తోత్రములు చేయుచూ ఉండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. అసలైన క్రిస్మస్ ఏంటంటేనంట, అప్పుడు వరకును తండ్రి కుడిపార్శ్వాన పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు అంట బాలుడిగా ఈ లోకానికి వచ్చి ఎప్పుడైతే కన్యమరియే గర్భాన పుట్టాడో పరలోకంలో ఉన్నటువంటి దూతలందరూ వచ్చంట భూలోకాన్ని తాకారంట. పరలోకంలో ఉన్నటువంటి ఆనందం అంట భూలోకాన్ని తాకిందంట. పరలోకంలో ఉన్నటువంటి ఆరాధన భూలోకాన్ని తాకిందంట. అది నిజమైన క్రిస్మస్. దీంట్లో ఎక్కడన్నా చికెన్ కూర వచ్చి తాకిందా? కొత్త బట్టలు వచ్చి తాకినాయా? పిండి వంటలు తాకినాయా? అమ్మా భోజనాలు తాకినాయా? ఈ తాకినాయా? అసలైన క్రిస్మస్లో ఉన్న ఆనందాన్ని, అర్థాలనే మార్చేసాం మనం. నాకు అనుమానం వచ్చింది, ప్రభువా అప్పటి వరకు కూడా చక్కగా తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడు అయినావు కదా, తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడు ఉన్నప్పుడు దూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని ఆరాధించబడుతున్నాయి కదా. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను విడిచి ఎక్కడైనా వేరే దేశం వెళ్ళిపోతున్నారు అనుకోండి, నాకు ఎలాగనిపిస్తుంది? బాధగా అనిపిస్తుంది. అప్పటి వరకు కూడానంట తండ్రి కుడిపార్శ్వాన ఉన్నప్పుడంట ఆయన మహిమనంట చక్కగా పొందుకుంటుండేవాడంట యేసయ్య. కానీ ఆయన ఏం చేశాడంటేనంట ఆ మహిమనంతటి విడిచిపెట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 కాడి నుంచి ఉంటుంది, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకునే భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ మధ్యలో ముక్క ఎవరికి ఇచ్చేస్తారు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడంట. అది క్రిస్మస్. దేవునికి స్తోత్రం. అంటే దేవదూతల చేత ఆరాధించబడుతున్నటువంటి యేసయ్య అంట తన మహిమనంతటి విడిచిపెట్టేసంట తండ్రితో ఉండడం కూడా విడిచిపెట్టడం పెద్ద భాగ్యం అని ఎంచుకోలేకుండానంట భూలోకానికి వచ్చేసాడంట, మనిషిగా వచ్చేసాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య వచ్చింది మనము కేకులు కట్ చేసుకోవడానికి కాదు, యేసయ్య వచ్చింది మనకు కొత్త బట్టలు కొనుక్కోవడానికి కాదు, యేసయ్య వచ్చింది మనము భోజనాలు వండుకుని తినేయడానికి కాదు. యేసయ్య వచ్చింది ఎందుకంటే మన కోసం అంట మన పోలికలో మార్పాడంట ఆయన. అయితే అప్పుడు వరకు దేవదూతల చేత ఆరాధించబడుతున్నావు కదా ప్రభా, దేవదూతల చేత ఆరాధించబడుతున్నటువంటి వాడువు ఒక్కసారి వారందరం విడిచి వచ్చేసా కదా, దేవదూతలు బాధపడాలా సంతోషించాలా? అరే ఇప్పటి వరకు మాతోటి ఉన్నా కదా ప్రభా, నువ్వు వెళ్ళిపోతే ఎలాగా నువ్వు బాధపడాలి అక్కడ.
కానీ దేవదూతలు కూడా ఏం చేసినాయి అంటే యేసే రాగానంట యేసుతో పాటు పరలోక సైన్య సమూహం అంతా కూడా దిగొచ్చేసంట. ఇందా మనం చెప్పుకున్నాం 2వ అధ్యాయం 14వ వచనం కాడి నుంచి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ ప్రతిగానాలు చేస్తూ ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాయంట. దేవునికి స్తోత్రం. నేను అడిగితే దేవుడు నాకు ఒక సందర్భాన్ని గుర్చేశాడు. బాధపడాల్సినటువంటి దేవదూతలు ఎందుకు ప్రభా సంతోషంగా ఆనందంగా నిన్ను ఆరాధిస్తున్నాయంటే నా జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని గుర్చేశాడు. అది చెప్పేసి నేను ఏం చేస్తాను. ఒక భయంకరమైన వర్షం వస్తుంది గడిచిన కొద్ది దినాల క్రితం. భయంకరమైన వర్షం వస్తుంటే నేను కారులో వెళుతూ ఉన్నాను. చాలా పెద్ద వర్షం, ఆగలేని పరిస్థితి, ప్రవాహం రోడ్డు మీద వెళుతూ ఉంది. తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. వెళుతూ ఉండగా ఒక చోట విస్తారమైన జనసమూహం ఉన్నారు. ఇంచుమించు ఒక 100 మంది వరకు ఉంటారు అక్కడ. ఇంత వర్షంలో ఏంటి వీళ్ళందరూ ఏమైందని నేను వెంటనే కారాప్ చేసి తడుస్తూ వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. వెళ్ళేసరికి ఒక డ్రైన్ వెళ్తూ ఉంది, అంటే వేస్ట్ వాటర్ వెళ్ళేటువంటి ఒక పెద్ద డ్రైన్ వెళ్తూ ఉంది. ఏమైంది అని అడిగాను అక్కడ ఒక అతన్ని. ఏం లేదండి, ఆ డ్రైన్లో పంది పిల్లలు కొట్టుకుపోతున్నాయండి అన్నాడు ఆయన. నవ్వుగానే అనిపిస్తుంది. అయ్యో పంది పిల్లలు కొట్టుకుపోతున్నాయా, మరి తల్లి ఉందిగా, తల్లి కూడా రక్షించుకోలేని స్థితిలో ఉందండి. ఏదనంటే ఆ తల్లి కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంది. పంది పిల్లలు కొట్టుకుపోతున్నాయి. 2 ఆల్రెడీ కొట్టుకుపోయి అంట. 3వ పంది పిల్ల పాపం ఎక్కలేక అది ఈదుతూ సహనం కోల్పోయే స్థితిలో ఉంది. అందరూ చూస్తూ ఉన్నారు కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితి. అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ లోపల ఒక యవనస్తుడు వెంటనే తన ప్యాంట్ మడతపెట్టి తన షర్ట్ తీసి పక్కనట్టు ఆ డ్రైన్లో దూకేశాడు. ఆ డ్రైన్లో దూకేసి వెంటనే ఏం చేశాడంటే ఆ పంది పిల్లని పట్టుకుని తీసుకొచ్చి గట్టు మీద పెట్టాడు. ఎప్పుడైతే గట్టు మీద ఇలా పెట్టాడో పంది పిల్ల ఎక్కడ పరిగెట్టిందంటే తల్లి దగ్గర పరిగెట్టేసింది. ఆ తల్లి ఇది కలిపి దూరంగా వెళ్ళిపోయినాయి జనాల దగ్గర నుంచి. కనీసం రక్షించినోడు ముఖం కూడా చూడలేదు, పిల్ల కానీ తల్లి కానీ. అది గుర్తు చేశాడు దేవుడు. నాకు అనిపించింది, పాపంలో కొట్టుకుపోతున్నటువంటి మన కోసమునంట ఈ లోకంలో ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు కానీ, ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి మానవ శరీరంలో దేహముతో ఉన్నటువంటి రక్త మాంసాలతో ఉన్నవారు కానీ ఎవరు కూడా పాపంలో కొట్టుకుపోతున్నటువంటి నరుణ్ణంట రక్షించలేకపోతూ ఉన్నారంట. ఎవరు రక్షించలేని స్థితిలోనూ అందరూ కూడా పాపంలోనే మునిగిపోతున్నాం, పాపంలోనే కొట్టుకుపోతున్నాం, పాప ఊపిలోనే మరణిస్తూ ఉన్నామంట. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, చీకటిలోను మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు నింపడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేశాడంటే ఒక పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అంట తన మహిమనంతటిని విడిచిపెట్టి అంట ఎక్కడికి వచ్చాడంటే ఈ పాపపు లోకానికే వచ్చేసాడంట. హల్లెలూయా. ఏమండి అక్కడ ఉండి ఈ పాపం అంతా పోవునుగా కంటే పోవా? అక్కడ ఆయన తండ్రి కుడిపార్శ్వానే ఉండి పాపమంతా పోవునుగా కంటే పోవా? పోనీ మీరు నా దగ్గరికి రండి, మీ పాపాన్ని కడిగితానంటే మనం వెళ్ళమా? కానీ దేవుని ప్రేమ ఏంటో చెప్తున్నాను. ఒక చిన్న బిడ్డ నేల మీద పడి ఏడుస్తున్నప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి నా దగ్గర నేను ఎత్తుకుంటానంటదా? తల్లి ఒంగు తీసుకుంటుందా? అక్కడ ఏం కనపడుతుంది అంటే తల్లి ప్రేమ కనపడుతూ ఉంటుంది. యేసయ్య కూడానంట తన మహిమనంతటిని విడిచిపెట్టేశాడంట. నిత్యము దూతల చేత ఆరాధించబడేటువంటి యేసయ్య అంటే తన మహిమనంతటిని విడిచిపెట్టేసంట ఎక్కడికి వచ్చేసాడంటే పాపములో చనిపోతున్నటువంటి మరణ స్థితిలో ఉన్నటువంటి మన దగ్గరకు వచ్చేసంట మనలందరినీ కూడా ఆయన రక్షించాడంట. దేవునికి స్తోత్రం. మరి దేవదూతలు ఎందుకండి? కనీసం యేసయ్య ఇచ్చినటువంటి ఈ లోకాన్ని, ఈ ఆనందాన్ని, రక్షణని మనం అందరూ తీసుకుంటున్నాం కానీ కనీసం ప్రభుకి ఒక్కరం కూడా కృతజ్ఞత తెలియచేయట్లేదంట. ఆ యవనస్తుడికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా పంది పిల్ల అలాగే వెళ్ళిపోయినాయో మనము కూడానంట కనీసం ప్రభుకి కృతజ్ఞతగా జీవించట్లేదంట. ఇందాక దైవజనులు చెప్పారు కృతజ్ఞత కలిగి ఉండడం కొరకు. మనం ఎవరం కూడా ప్రభు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మన కృతజ్ఞత చెప్పలేకపోతున్నామంట. మనం ఏమైపోయామంటే ఈ క్రిస్మస్లో వచ్చినప్పుడు మాత్రమే క్రీస్తు మనకు ఎలా కనపడుతున్నాడంటే ఒక బాలుడిగా కనపడుతూ ఉన్నాడు.
క్రిస్మస్ మాసం వచ్చిందంటే చాలు క్రీస్తు ఎక్కడున్నాడంటే తొట్టెలో ఉన్నాడు. లాలి లాలి లాలమ్మ లాలి అనేస్తున్నాం మనము. యేసు క్రీస్తు ప్రభు పుట్టాడు, ఆయన పెరిగాడు, పెద్దవాడయ్యాడు, రక్షణ ప్రణాళికను అంతా జరిగించాడు, మనందరి కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడు, 40 దినాలు మహిమ శరీరంతో ఈ లోకంలో అనేక మందికి కనిపించాడు. 40 దినాల తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయే ముందు అంటున్నాడు కదా, నేను మరలా వస్తాను. ఎందుకు వస్తున్నా తెలుసా? నా తండ్రి ఇంటి దగ్గర మీకు నివాసాలు సిద్ధపరుస్తాను అంటున్నాడు. అంటే నేనుండు స్థలంలో మీరును ఉండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి నేను వస్తాను అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? అయిపోయిన దానికి సందడులు సంబరాలు చేస్తున్నాం, కానీ రాబోతున్న వాని కొరకు ఎదురు చూచేటువంటి ధన్యత మనకి లేని జీవితాలు జీవిస్తున్నాం ఈ రోజున. ఆలోచించండి. యేసుక్రీస్తు బాలుడిగా లేడు, యేసుక్రీస్తు బాలుడిగా లేడు. ఆయన జరిగించాల్సిన రక్షణ ప్రణాళిక అంతా జరిగించేశాడు. ఆయన మనందరికీ రక్షణ ఇచ్చేశాడు. ఇప్పుడు మనం ఎలా జీవించాలంటే ఆ రక్షణను చేతబట్టుకుని, అంటే కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, అనుదినం ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ క్రిస్మస్ చేస్తూ మనం ఎప్పుడైతే ఉంటే, క్రిస్మస్ అంటే ఒక్క నెల పండగ కాదది. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం ప్రతిరోజు ప్రతి గడియలో కూడా ఉండాలి. అది ఎప్పుడైతే ఉంటామో క్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడంట మనం వధువు సంఘంగా మనం ఎత్తబడతామంట. అది అప్పుడే అసలైన నిజమైన క్రిస్మస్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం తెలుసా? డిసెంబర్ నెల వచ్చింది, సరదా పండగలు చేసుకుందాం, సరదా కొత్త బట్టలు కొనుక్కుందాం, సరదా వంటలు చేసుకుందాం, సరదా తిందాం ఉందాం. ఇది అయిపోయింది క్రిస్మస్ అంటే. కానీ ఆ పంది పిల్ల కనీసం రక్షించిన వాడు ఎవరని ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయినట్టుగా ఈరోజు కూడా మన బ్రతుకులు ఆ పందితో పోల్చుకోండి. బైబిల్ పోలుస్తుంది, రెండింటి భయంకరమైనతో పందితో పోలుస్తుంది, కుక్కతో పోలుస్తుంది మన బ్రతుకుల్ని. ఎందుకంటే మనం ప్రభుకి కృతజ్ఞతాపూర్వకం ఉండలేకపోతున్నామంట. ప్రభు ఇచ్చిన రక్షణను మనం చేత పట్టుకుని నిరంతరం కూడా కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే నిజమైన క్రిస్మస్ మన జీవితంలోకి వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ మనం ఏం చూస్తున్నామంటే పండగ కింద చూస్తున్నాం. క్రిస్మస్లో మనం ఏం చూస్తున్నామంటే మన పిల్లల డాన్సుల కోసం చూస్తున్నాం. క్రిస్మస్లో ఏం చూస్తున్నామంటే సరదా మన ఇంటిలో బాది కొత్త బట్టలు కొనుక్కుందామని చూస్తున్నాం. కానీ బైబిల్లో కనిపించేటువంటి కింద చెప్పిన దైవజనులు చెప్పిన ఆ భాగాలు అందరినీ ఒకసారి గుర్తు చేసుకోండి. మరియా క్రిస్మస్లో కొత్త బట్టలు కొనుక్కోలే. మరియా యేసుక్రీస్తు ప్రభుని బాలుడిగా చూడలే. మరి ఎవరుగా చూసింది తెలుసా? సర్వోన్నతుడైన కుమారుడిగా చూసింది మరియా. యేసుక్రీస్తు ప్రభుని బాలుడిగా చూడలే, తన కడుపును పుట్టే కొడుకుగా చూడలే, సర్వోన్నతుని కుమారుడిగా చూసింది, ఎదురు చూచిందామే. ఆ కుమారుడు ఎప్పుడు వస్తాడు, ఆ కుమారుడికి జన్మను ఎప్పుడు ఇస్తానని ఎదురు చూస్తూ ఉందంట. యేసేపు కూడా ఎలా చూచాడంటే సర్వోన్నతుడైన కుమారుడు మా భార్య గర్భం ద్వారా రాబోతున్నాడని బాలుడిగా చూడలే, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడిగానే చూచారు వాళ్ళు. గొర్రెల కాపర్లు ఎలా చూచారంటే బాలుడిగా చూడలే. గొర్రెల కాపర్లు ఎలా చూచారంటే యేసుక్రీస్తు ప్రభుని చిన్న బాలుడిగా పశువుల తొట్టులో పరున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా చూశారు వాళ్ళు. మనం ఎలా చూస్తున్నాం? మనకు బాలుడిగానే కనపడుతున్నాడు. ఇంకా ఇప్పటికి కూడా 2023 సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అయినా యేసుక్రీస్తు ప్రభు బాలుడే. గొర్రెల కాపర్లు రక్షకుడిగా చూచారు. జ్ఞానులు ఎలా చూచారంటే యూదులకు రాజు, ఇజ్రాయేలును ఏలబోవు, నిత్యం ఏలబోవేటువంటి రాజుగా చూశారు యేసుక్రీస్తు ప్రభుని. సిమియోను ఎలా చూచాడంటే ఇజ్రాయేల్ ప్రజల ఆదరణ కలిగించి ఆదరణకర్తగా చూచాడు. ఈరోజు ఎలా చూస్తున్నాం మనం యేసుక్రీస్తు ప్రభుని? ఎలా చూస్తున్నాం? ఇంకా బాలుడే. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, బాలుడే. ఈరోజు క్రీస్తు పుట్టాడు. ఆ రక్షకుడిగా నీలో ఎప్పుడైతే పుడతాడో, ఆదరణకర్తగా నీలో ఎప్పుడైతే పుడతాడో, ఆ సర్వోన్నతుడి కుమారుడిగా ఎప్పుడైతే నీలో పుడతాడో, ఇజ్రాయేలును ఏలబోయే నిత్యము యుగాలు ఏలబోయే రాజుగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. బాలుడిగా చూస్తే క్రిస్మస్ కాదు. ఆయన బాలుడిగా లేడు. బాలుడిగా ఎదిగి తను చేయాల్సిన దేవుని అప్పగించిన పని అంతటిని చేసి ఆయన మరలా తండ్రి వద్దకు వెళ్ళిపోయి ముందు అంటున్నాడు, నేను వస్తాను అంటున్నాడు. చెప్పిన రీతిలోనే ఖచ్చితంగా ఆయన మరలా వస్తాడు. ఆ వచ్చే దినాన మనం ఎలాగ ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉంటే,
ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఎప్పుడైతే మనం వధువు సంగముగా మనం ఎత్తబడతామో అప్పుడు అసలైన ఈ క్రిస్మస్ సంబరం అక్కడ జరిగిద్దంట. ఆ క్రిస్మస్ సంబరం జరగాలంటే మనం యేసయ్యని బాలుడిగా చూస్తే క్రిస్మస్ జరగదు. యేసయ్యని ఇంకా బాలుడిగా చూస్తే క్రిస్మస్ సంబరం జరగదు. యేసయ్యని బాలుడిగా చూస్తే ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగదు. చెప్పాను కదా మొదట, అందుకనే రక్షింపబడినటువంటి పంది కానీ పంది పిల్ల కానీ రక్షించిన వాడి ముఖం చూడకుండా ఉన్నాయి. ఒకవేళ మీరు అలాగ ఉంచున్నారేమో. ఈ రోజు నుంచి మరియ ఏ రీతిగా అయితే సర్వోన్నతుని కుమారుడిగా చూస్తూ ఉందో, యేసేపు ఏ రీతిగా అయితే సర్వోన్నతుడి కుమారుడిగా చూస్తూ ఉన్నాడు, గొర్రెల కాపర్లు రక్షకుడిగా చూస్తూ ఉన్నారు, జ్ఞానులు యూదులను నేలే రాజుగా చూస్తూ ఉన్నారు, సుమియోను ఇజ్రాయెల్ యొక్క ప్రజల ఆదరణకర్తగా చూస్తూ ఉన్నారు, ఈరోజు మనము కూడా యేసయ్యని నిత్య జీవాన్ని అనుగ్రహించే తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చోబెట్టేవాడిగా మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడే మన జీవితంలో నిజమైన క్రిస్మస్. అట్టి ధన్యత, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ నా మాట నేను ముగిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. God bless you all.